తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఈ మహానాడు విశేషాలు వారితో మాట్లాడుతున్నారు. శ్రవణ్ గారు నమస్తే అండి. నమస్కారం. శ్రవణ్ గారు, రెండో రోజు భాగంగా తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో ఎన్నో తీర్మానాలను అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం మరొక కీలకమైనటువంటి తీర్మానం చేయబోతుందని, నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కీలకమైనటువంటి పదవి ఇవ్వబోతుందనేటువంటి ప్రచారం జరుగుతుంది. దాని మీద ఏమంటారు? ఇది కార్యకర్తల దగ్గర నుంచి, నాయకుల దగ్గర నుంచి, ఎమ్మెల్యేలు, క్రియాశీలకంగా ఉన్నవాళ్ళు, అలాగే పోలిట్ బ్యూరో సభ్యుల యొక్క ఆకాంక్షలాగా కనిపిస్తాం. ఎందుకంటే ఏ వక్త దాన్ని ప్రస్తావించినా, ఏ నాయకుడు దాని గురించి మాట్లాడినా కింద నుంచి అంటే క్రియాశీలకమైన కార్యకర్తలు, నాయకుల దగ్గర నుంచి పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వినిపిస్తున్నాయి. అంటే దాని అర్థం ఇది అందరూ యాక్సెప్ట్ చేస్తున్న కార్యక్రమంలాగా కనిపిస్తుంది. ఖచ్చితంగా జరుగుతుంది. మేము గుంటూరు జిల్లా మహానాడు కార్యక్రమం పెట్టినప్పుడు అందులో ఒక తీర్మానం కూడా పెట్టాం. ఆ తీర్మానంలో కూడా స్పష్టంగా నారా లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలి అని చెప్పి మేమందరం కూడా భావించి ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించాం. సో అందరూ ఆమోదం కనిపిస్తుంది. దీనిలో అవకాశాలు ఉన్నాయి. ఓకే, అంటే ఈరోజు చివరికి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ గారిని ప్రకటించేటువంటి అవకాశం ఉందంటారా? ఉందనే మేము భావిస్తున్నాం. ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఓకే, ఈరోజు ఎన్నో తీర్మానాలను అయితే తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగా ఒకటి, గత పాలకుల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని విధాలుగా నష్టపోయిందని, కాబట్టి రాష్ట్ర పునర్నిర్మాణానికి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఏంటి సార్ దాని ఉద్దేశం ఏంటి? గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో విధ్వంసం జరిగింది. ప్రజావేదిక కూలగొట్టడం దగ్గర నుంచి అనేక రంగాల్లో రాష్ట్రాన్ని కునారిల్లేలాగా తయారైంది. పారిశ్రామిక రంగం పోయింది, విద్యారంగం పోయింది, సాగునీటి రంగం నాశనం అయింది. ఆఖరికి మనం నడిచే రోడ్లు కూడా నాశనం అయిపోయింది. దాని నుంచి వినాశనం నుంచి వికాసం వైపుకి తెలుగుదేశం పార్టీ ప్రయాణం సాగుతుంది. రోడ్లలో గుంతలు పోర్చడం, విద్యారంగంలో లోకేష్ గారు మంత్రిగా అనేక సంస్కరణలు తీసుకురావడం, అదేవిధంగా సంక్షేమ పథకాలన్నింటినీ అమలు చేసుకుంటూ రావటం, ఒక్కొక్కటిగా పారిశ్రామికవేత్తలను ఆహ్వానించి పరిశ్రమల స్థాపనకు అన్ని చర్యలు తీసుకోవటం, ఒక్కొక్కటిగా అన్ని నిర్మాణం అవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా శాంతి భద్రతలు చాలా బ్రహ్మాండంగా ఇంప్రూవ్ అయినాయి. శాంతి భద్రతలు లోపించి అనేక మంది మీద, కార్యకర్తల మీద, నాయకుల మీద, సామాన్య ప్రజల మీద నోరు తెరిస్తే కేసులు పెట్టారు. ఆఖరికి సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేస్తే కూడా కేసులు పెట్టి, సిబిసిఐడి కేసులు పెట్టి అరెస్ట్ చేసి కొంతమంది మరణానికి కూడా కారణం. అటువంటి పరిస్థితి ఈరోజు లేదు. రాష్ట్రంలో చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఎవరైతే విధ్వంసం చేస్తున్నారో, ఎవరైతే గత విధ్వంసానికి కారకులో వాళ్ళ మీద చర్యలు తప్ప సామాన్య ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా బ్రహ్మాండంగా సుఖ సంతోషాలతో శాంతిగా ఉన్నారు. ఓకే, తెలుగుదేశం పార్టీ అలాగే చంద్రబాబు గారేమో 2047 విజన్ అని చెప్తూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం 2.0లో నేను కొత్త సినిమా చూపిస్తా అంటున్నాడు. ఎలా చూడాలి? 2047 అనేది వికసిత భారతదేశంలో ఒక భాగం. అది ఆంధ్ర రాష్ట్రం కూడా అందిపుచ్చుకోవాలి. ప్రధానమంత్రి గారి యొక్క ఆలోచనని మనం తప్పకుండా అందిపుచ్చుకోవడంలో భాగంగా స్వర్ణాంధ్ర సాధనలో ముఖ్యమంత్రి గారు ప్రణాళికలు రచించారు. ఆ ప్రణాళికలో భాగంగా ఎక్కడికక్కడ 2029 నాటికి ఏం సాధించాలి, ఈ సంవత్సరం ఆఖరికి ఏం సాధించాలని సంవత్సరాల వారీగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్న మాట వాస్తవం. ఇంకా జగన్మోహన్ రెడ్డి 2.0 అంటే అసలు 1.0లో చాలా భయంకరంగా ఉంటే 2.0 భరించే పరిస్థితి లేదు. ఇప్పటికే భరించలేక జనం అతన్ని చిత్కరించారు, అధికారం నుంచి దింపేశారు. ఇంకో అవకాశం అయితే ప్రజలు ఇవ్వరని నేను భావిస్తున్నాను. అంటే జగన్ 2.0 తుస్సుమండం ఖాయమంటారా? అసలు రానే రాదు. పార్టీ మూసేసే పరిస్థితిలో ఉంది. కడప గడపలో జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం రెండో రోజు కూడా అట్టహాసంగా జరుగుతుంది. రెండో రోజు ఎన్నో తీర్మానాలను అయితే ప్రవేశపెట్టింది తెలుగుదేశం పార్టీ. అందులో భాగంగానే నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పబోతున్నటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో దాని మీద మనం స్పష్టత తీసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గన్నవరం ఎమ్మెల్యే వెంకటరమణ గారు. వారితో మాట్లాడు. వెంకటరమణ గారు, కడప గడపలో తెలుగుదేశం పార్టీ మహానాడు చేసుకుంటూ ఉంది సార్, దీన్ని ఎలా చూడాలి? స్పష్టంగా చూడాల్సిన అవసరం ఉంది. కడపలో జరుగుతుంది, అన్ని సైడ్లు జరిగితే కడపలో జరుగుతుంది. బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది కడప గడపలో కూడా. తెలుగుదేశం పార్టీ మహానాడు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పండుగ లాంటిది. ఎప్పుడు రానంత మెజారిటీతో 5 సంవత్సరాలు నగ్గుబాటుకు గురై అమరావతిని
మార్చేద్దామని చూసి చంద్రబాబు నాయుడు గారు అలకకు కారణం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు 47 సంవత్సరాల రాజకీయ జీవితంలో అలగటమే చంద్రబాబుతో అలిగించి నేను గౌరవ సభ కాదు గౌరవ సభ అయితే నేను ఉన్నాను ఇక్కడ గౌరవ సభ అయినాక వస్తానని ఆయనతో శపథం చేపించి 53 రోజులు జైల్లో అక్రమంగా నిర్బంధించి ఆయన్ని అలా చేసిన పరిస్థితుల నుంచి అధికారుల దిశగా ఎప్పుడూ లేని రీతిలో అలాగే యువగళం పాదయాత్రతో లోకేష్ బాబు 3,000 కిలోమీటర్ల పైబడి నడిచి యువగళం పాదయాత్రలో 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని ప్రామిస్ చేసి ఆ దిశగా పనిచేస్తున్న లోకేష్ బాబు కూడా ధన్యవాదాలు తెలియజేసిన అవసరం ఉంది. గన్నవరంలో అశోక్ లైలాండ్ మళ్ళీ వెనక్కి తెచ్చాం. మంత్రి లోకేష్ బాబు చేతుల మీదుగా మార్చి 23 ఓపెనింగ్ కూడా జరిగిన పరిస్థితి. అలాగే ఈ యువగళం కూడా ఎట్టి పరిస్థితుల్లో లోకేష్ బాబు పాదయాత్ర కూడా ఇన్ని సీట్లు ఆటకు ఒక కారణం. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అలాగే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ నుంచి అలిగి బయటకు వెళ్ళడం, రాష్ట్ర ప్రజల్లో మార్పు, అలాగే అక్రమంగా జైలు నిర్బంధించడం, జనసేనాని మద్దతు, అలాగే పవన్ కళ్యాణ్ గారితో పొత్తు, అలాగే బీజేపీతో పొత్తుతో ఇన్ని సీట్లు వచ్చిన పరిస్థితి. అమరావతి పట్టణం చంద్రబాబు పట్టాభిషేకం కోసం ఎదురు చూసిన పరిస్థితి. ఓకే, మహానాడులో తెలుగుదేశం పార్టీ ఎన్నో కీలకమైనటువంటి తీర్మానాలు చేసింది. ఈరోజు లోకేష్ గారికి ఒక కీలకమైనటువంటి పదవి కూడా దక్కబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారిని ఎన్నుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. దాని మీద ఏమంటారు సార్? అంటే జిల్లా పార్టీ తీర్మానం చేశారు. కృష్ణా జిల్లాలో కూడా తీర్మానం చేశాం మేము, గుంటూరు జిల్లాలో కూడా చేశారు. నరేంద్ర గారు ఇందాక వేదిక మీద చెప్పాడు. లెట్ us see. డెఫినెట్గా ఆయన పదవిలో ఉన్నా లేకపోయినా వర్కింగ్ ప్రెసిడెంట్ కన్నా ఎక్కువ పనిచేస్తున్నాడని నా భావన. యువగళం పాదయాత్ర తర్వాత కానీ తను శాఖ కాకపోయినా 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానికి నిత్యం కంపెనీలతో సంప్రదింపులు కానీ ఎట్టి పరిస్థితుల్లో లోకేష్ బాబు చేస్తున్నాడు. వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారని నేను కూడా భావిస్తున్నాను. ఓకే సార్, తెలుగుదేశం పార్టీ ఏమో 2047 విజన్తో ఉంటే జగన్మోహన్ రెడ్డి 2.0 ఏంటో చూపిస్తాను, సినిమా చూపిస్తానని చెప్తున్నాడు. ఏంటి సార్ దీన్ని ఎలా చూడాలి? ఒకసారి చూపించారు కదా సినిమా, మళ్ళీ చూస్తారు. ఒక సినిమా మీరు చూసినా రెండోసారి చూస్తారా సినిమా? నేనైనా మీరైనా సినిమా ఒకసారి చూస్తాం, రెండోసారి చూడం కదా అదే సినిమా మళ్ళీ వెళ్తామా? ఐ డోంట్ థింక్ సో. థ్యాంక్ యూ. ఓకే.